కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 7 కార్మికులు సజీవ దహనమైపోయారు. మరికొంతమంది గాయపడటంతో సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించారు వాళ్ళందరినీ. గణపతి బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా బాంబుల సౌండ్ తో మోత మోగిపోయింది. పొగ దట్టంగా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే ఇంకా కొనసాగుతున్నాయి. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు మృతుల్లో 5 అధికారులు గుర్తించారు. ఈ మంటల్లో బాణసంచ కేంద్రం యజమాని సత్యనారాయణ కూడా సజీవ దహనమైపోయారు. మరో 4 పాక అరుణ, చిట్టూరి శ్యామల, కూచిపూడి జ్యోతి, శేషారత్నంగా ఐడెంటిఫై చేశారు. మరొకరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అలాగే గాయపడ్డ వారిలో వెంకటకృష్ణ అనే వ్యక్తి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాయవరం బాణసంచ ఘటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచ తయారీ కేంద్రంలో ఘటన జరగడంతో ఒక్కసారిగా 6 స్పాట్లోనే సజీవనదహం అయిపోయిన పరిస్థితి. ఇంకా 4 ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ వర్క్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా ఎక్కడికక్కడ సామాగ్రి రకంగా పడిపోయిందో చూడొచ్చు. అయితే 2 రోజుల క్రితం కూడా ఎక్కడికక్కడ అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా పక్క అధికారులు ఫైర్ అధికారులు చెప్తున్నప్పటికీ అనపర్తి నియోజకవర్గం మండపేట రామచంద్రపురం పరిధిలో సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి చాలా చోట్ల తీసుకుంటున్నప్పటికీ ఇంత బాధాకరమైనటువంటి ఘటనపై ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి హోంమంత్రితో పాటు స్థానిక మంత్రులు కూడా స్పందించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ 10ల సంఖ్యలో ఊళ్లకు దూరంగా చాలా మధ్యలో ఈ బాణసంచ తయారీ కేంద్రాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ పట్టుకుట్టు కోసం చాలా మంది వచ్చి పనిచేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఈ గణపతి ఫైర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుని చనిపోయినటువంటి దృశ్యాలు ఒకసారి మృతదేహాలు కూడా చూడొచ్చు. మొత్తం 6 వెలుగుబంటి సత్యనారాయణ యజమాని అయితే పాక అరుణ మహిళ కూడా చనిపోయారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిట్టూరి శ్యామలపూర్తో జ్యోతి అనే మహిళ కూడా మరొక మహిళ, అలాగే 2 పురుషులు స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఈ వర్కులు చేస్తున్నప్పుడు స్థానికంగా షెడ్ లో పూర్తిగా దగ్ధమైనటువంటి దృశ్యాలు చూడొచ్చు. స్థానిక పోలీసులు చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఒక్కొక్క బాణసంచ తయారీ కేంద్రానికి వెళ్ళి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మోతాదులో మీరు ఇసుక గానీ వాటర్ గానీ పెట్టుకోవాలన్నటువంటి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా చెప్పినప్పటికీ మొత్తం వాళ్ళకి తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా కూడా ఎక్కడికక్కడ పూర్తిగా బాడీలన్నీ కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. తయారు చేసేటప్పుడు స్థానికంగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఇలా ప్రమాదం జరిగిందా, లేదంటే ఈ వస్తువులు దీపావళి ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వీళ్ళు తయారు చేసిన తర్వాత షాపులకి హోల్సేల్ గా తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ జరగనటువంటి ఇక్కడ చనిపోయినటువంటి యాజమాని సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా మంది జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ యజమాని కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెట్టుకుంటారు. ప్రస్తుతం ఘటన ఎలా జరిగిందనే దాని మీద పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. స్థానికంగా గాయాలైన వారికి ప్రాథమికమైనటువంటి చికిత్స అందించాలని వారు కోరుతున్నారు. రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాయవరం నుంచి.